దేవుని వాక్యం వినక మునుపు చాలా అమూల్యమైన ప్రశస్తమైన సమయంలో మనం ఉన్నాం. మాట్లాడుము జీవము గల దేవ, జీవనదిని ప్రవహింప చేయుమా. దేవుని మాట కూలిపోయిన ప్రాకారాలను కడుతుంది. దేవుని మాట కృంగిపోయిన హృదయాలను లేవనెడుతుంది. దేవుని మాట విరిగిపోయిన హృదయాలను తిరిగి కడుతుంది. ఈరోజు ఆ దేవుని మాట నీ జీవితంలో స్వస్థతనిస్తుంది కనుక దేవుని స్పర్శ వాక్ స్వరూపే ఈరోజు శరీరధారిగా వచ్చిన వేళ ఆ వాక్కు ద్వారా దేవుడు మనల్ని తాకున్నట్లుగా సిద్ధపాటు ప్రార్థన. మాట్లాడుము జీవము గల దేవ, జీవనదిని ప్రవహింప చేయము. జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. ఈరోజు దేవుని ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు చూసే అవకాశము కళ్ళు తెరువమని ప్రార్థిస్తాం. ఎప్పుడు జరిగే క్రిస్మస్ కాదు, నూతనమైన కోరలో దేవుడు మనం రక్షించాలని ప్రార్థిస్తాం. నీ ధర్మశాస్త్రము నందాశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు తెరువుమా. నీ ధర్మశాస్త్రము నందాశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు తెరువుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా.